ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ముందుగా నేను 1970వ సంవత్సరంలో ఎన్ఎస్ కెనాల్స్ డిపార్ట్మెంట్లో అటెండర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఈ 70వ సంవత్సరంలో చిలకలూరుపేటలో మా ఆటోడ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు ప్రభుని గురించి నాకు తెలియదు. దేవుని సేవకులైనటువంటి జోగారు ఆ సంవత్సరం వచ్చి దేవుని వాక్యాలు చెప్తున్నారని చిన్నరత్నం పెదరత్నం అని పాటలు పాడుతుంటారు వాటి పర్వంలో. వాళ్ళు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. మరి దేవుని సేవకులు అప్పట్లో దేవసాయం గారు, బంద్రేబేల్ గారు, దైవజనులు అందరూ కూడా వచ్చి వారి సాక్ష్యాలు వాక్యాలు చెబుతారు. పెదరత్నం గారు సరే. ఈ విధంగా నేను చిలకలూరుపేటలో ఉండగా ఆ సంవత్సరం పోటాలు ఏర్పాటు చేసి ఆయన పిలిచాడు. మరి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నా హృదయంలో కార్యం జరుగుతూ ఉంది. దేవుని సేవకుడు చివరిగా ఒక మాట చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం సమర స్త్రీని గురించి చెబుతూ, తన ప్రాణమును పెట్టి రక్తమును కచ్చాడు. నీవు ఆయన అంగీకరించకపోయినట్లయితే నిత్య నరకము తప్పదని ఆయన ఒక వాక్యం చెప్పేటప్పుడు చేతిలో నుంచి ఒక వెలుగు వచ్చేసింది. ఆ వెలుగు నా 2 కళ్ళు మూతపడిపోయినాయి. ప్రభు శిలువలో ప్రత్యక్షమై నేను చూశాను. కళ్ళారా రక్తం గారుతూ ఉంది. శిలువలో ఒక మాట అంటున్నాడు, నీ భార్యని క్షమాపణ అడుగు అనే మాట అంటున్నాడు. ఎందుకంటే ఆమె ఏదో ఒక మాట అంటే నేను ఓర్చుకోలేక కొట్టాను చచ్చిపోయేంత వరకు. సరే ఆ జన్మన వాక్యం విన్నాను. దేవుని సేవకులు మరి దగ్గరికి వెళ్ళినప్పుడు, అబ్బాయి ప్రభు నీతో మాట్లాడతాడు, నువ్వు దేవుని వాక్యం ప్రకటన చేయాల్సి డిపార్ట్మెంట్లో అని చెప్పి వచ్చాడు. అప్పుడు నేను చిలకలూరుపేటలో వచ్చి ఉద్యోగం చేస్తున్న సమయంలో రాజు గారు వచ్చాడు. అక్కడికి ఫోటోలు పెడతా ఉన్నారు. ప్రేమయ్య గారు, రాజు గారు, ఇంకా మరి జేడారెడ్డి గారు, అనేక మంది ఆ స్థలంలోకి వచ్చి దేవుని వాక్యమును ప్రకటిస్తున్న సమయంలో నా హృదయం తెరవబడింది. నా పాపములు 3 దినములు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు గాచి ప్రార్థన చేశాను. పిల్లరా, లాజరు గారు ఆ దినమున ప్రభు తెలుసుకున్నాడు. కానీ ఈ మధ్య కొంచెం ఆపాడని తెలిసిపోయి ఆ పల్లెలోకి వచ్చి దేవుని వాక్యాన్ని విన్నాడు. నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. ఇక్కడ పూరిపెట్టులో మొట్టమొదటిసారి సేవ నేనే ప్రారంభించిన దేవుని కృప. ఎందుకంటే ఏలియా రెడ్డి గారి దగ్గరికి వచ్చేవాడిని. నేను అక్కడికి వచ్చి ఏలియా రెడ్డి గారితో మాట్లాడి ఆ మార్గం నుంచి ఇక్కడికి నడిచి వచ్చేవాళ్ళం. ఈ స్థలంలో మొట్టమొదట ప్రార్థన చేస్తున్నప్పుడు రాజు గారు, అయ్యా నువ్వు వారానికి ఒక్కసారి ఆయన వచ్చి దేవుని వాక్యం చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన మమ్మల్ని బలపరచాలని చెప్పి అన్నారు. పిల్లరా, అంతే ఆయన ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తూ ఉన్నాము. దేవుడు తన యొక్క సేవలో వాడుకుంటూ నాతో మాట్లాడటం ప్రారంభించాడు. కనుక రాజు గారితో కొద్ది సమయమే లింగారెడ్డి గారు ఆయన భార్య పిల్లలతో కూడా సంబంధం కలిగి ఈ స్థలంలో దేవుని సేవలో వారితో కాలం గడిపిన దినాలుగా ఉన్నాయి. కనుక ప్రభు నెరిగినటువంటి వారు నేను సహవాసంలో నమ్మకం ఉన్నట్లుగా మీరు నా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.